మాట్లాడతారు. పాపము ఏరి కోరి చేసుకుంటే ఎగిరెగిరి తన్నిండట అన్నట్టు ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కోమాలో ఉండే, వీళ్ళని ఎవరు నమ్మలే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా 2018లో కొడంగల్ ఓడిపోయిండు. గెలిచిన కొద్ది మందిని కూడా కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు అందరిని తీసేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అందరికీ నమ్మకం పోయింది. నమ్మకం పోయిన తర్వాత అందులో కూడా చాలామంది కాంగ్రెస్లో కోవర్టులు కూడా ఇక ఉన్నారు. కేసీఆర్ అనుకున్నాడు అందరు కోవర్ట్లే ఉన్నారు, నేనే మళ్ళీ గెలుస్తే, నాకు అసలు ప్రతిపక్షమే లేదనుకునే సమయంలో ప్రవళిక ఇష్యూ జరిగినప్పుడు, గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నప్పుడు, ఈ నిరుద్యోగులు నిర్వేదన చెందినప్పుడు మేమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని పెట్టి ఈ కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావంటే వాళ్ళు పుస్తకాలు పక్కకు పడేసి ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ, తీర్మార్మల్లన కానీ, కోదండరామ్ కానీ, రియాజ్ సార్ కానీ, హర్షవర్ధన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీరు అన్ని పుస్తకాలు పక్కకు పెట్టండి, 2 నెలలు మా కోసం తిరగండి, తర్వాత మీరు అడిగినన్ని జాబులు వేస్తాం, మెగా డిఎస్సి వేస్తాం, 25,000 జాబులు ఖాళీలు ఉన్నాయి, 5,000 జాబులు ఏం చేసుకుంటారు, కేసీరావు ఉంటే 5,000 వేస్తాడు, మా కోటేస్తే 25,000 జాబులు వేస్తామని చెప్తే టీచర్ అభ్యర్థులు వాళ్ళ అమ్మల కాళ్ళు మొక్కి వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, మేము కేసీఆర్కి వేస్తామంటే కూడా ఈ చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నిరుద్యోగ చెల్లెళ్ళు, నిరుద్యోగ తమ్ముళ్ళు అవ్వల కాళ్ళు మొక్కి, అయ్యల కాళ్ళు మొక్కి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తే ఇవాళ వీళ్ళు గెలిచిన తర్వాత 25,000 కాదు కదా 11,000 జాబులు వేసిర్రు. 11,000 వేసిర్రన్న 11,000 కూడా మరి డేట్లన్నా కరెక్ట్ పెట్టాలి కదా. ఇప్పుడు మొత్తం వాళ్ళ బ్రెయిన్ అంతా ఎట్లుండంటే 5 ఏళ్ళు చదివిరు, 6 ఏళ్ళు చదివిరు అని మిస్గైడ్ చేస్తారు. 5-6 ఏళ్ళు వాళ్ళు ఎప్పుడు చదవలే. కేసీఆర్ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వేస్తే అప్పుడు కూడా వాళ్ళు చదవలే. ఈ డిఎస్సి, మెగా డిఎస్సి కావాలి, ఇది దగా డిఎస్సి, జీరో డిఎస్సి, మినీ డిఎస్సి మాకు వద్దని చెప్పేసి వాళ్ళు అప్పుడు చదవకుండా కేసీఆర్ని ఓడగొడితేనే మనకు జాబులు వస్తాయని మేమందరం కూడా ఇచ్చిన పిలుపుకు వాళ్ళు పాపం వెళ్ళి చేస్తే డిసెంబర్ 7 నాడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఆ సంబరాలలో ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా తేరుకోకుండా ముందే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు. సరే అట్లన్నా వేసి మరి ఇప్పుడు జూలై 18వ తారీఖున డిఎస్సి అన్నారు, అట్లనే ఉంచితే అయిపోతుండే కదా. మధ్యలో టెట్ పెట్టినారు. టెట్ పెట్టితే మొన్న జూన్ 1 మంత్ బ్యాక్ రాసిర్రు. 1 మంత్లో మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఈ మధ్యలోనే తీసుకొచ్చి డిఏఓ, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అనే జాబ్ పెట్టారు. తర్వాత దీంట్లోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని జాబ్ పెట్టారు. ఇదంతా డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చదువుకోవాలంటే తక్కువ టైం ఉంది. దాని తర్వాతనే గ్రూప్స్ ఎగ్జామ్ ఉంది. ఇదంతా కాదన్నా మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి, వీలైతే పోస్ట్ పోన్ చేయండి, తర్వాత మెగా డిఎస్ అంటే. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో చర్చలు జరపాలి కదా. బల్మూర్ వెంకట్తోని చర్చలు జరిపితే ఆయనకేం తెలుసు. కానీ మరి విద్యార్థుల పట్ల నేను ఉంటాను, విద్యార్థుల సమస్య మీద నేను మాట్లాడతాను, నేను ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పేసి కదా ఈరోజు ఎమ్మెల్సీలో కూర్చున్నాడు ఆయన. మరి అటువంటి ఆయన పట్టించుకోకపోతే ఏం మాట్లాడండి? ఇప్పుడు ఆయన చెప్తే మన నిరుద్యోగుల తరఫున చెప్పాలి కదా. ఇప్పుడు 2 నెలలు పోస్ట్ పోన్ చేయడం వల్ల, లేదంటే వాళ్ళతో చర్చలు జరపడం వల్ల వచ్చే నష్టమేముంది? ఇప్పుడు బల్మూర్ వెంకటన్నకు జాబ్ వచ్చింది, పెద్దల సభలో చిన్నోడు, మరి నీకు మాత్రం పోస్ట్ కావాలి. ఈ పిల్లలకు కనీసం జాబ్ కూడా అడగట్లే. దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ టైం. నువ్వు టైం అడగడానికి చర్చలు జరపకుండా అసలు ఏదేదో చేస్తున్నావు. కోదండరామ్ సార్ కూడా అంత పెద్ద మేధావి, నేను మిలియన్ మార్చి నడిపిన, వంట వార్పు నడిపిన అంటావు కదా. అండా దండా ఉంటాడని కోదండా రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనల కొదిలేశాడు అంటే నిజంగా స్వాతి ముత్యంలో మరి ఏదైతే కమలాసన్ వాడిండో నిజమైన కోదండరాముడు కోసం వాడితే నిరుద్యోగులం ఈ తెలంగాణలో ఉన్న కోదండరాం కోసం పాడాల్సి వస్తుంది. ఇట్లా అసలు గుండె లేని మనుషులే పిల్లలు, మనమరాళ్ళ వయసు ఉంటుంది, పోలీసులో చీడ్చుకెళ్తే విద్యాశాఖ భవన్ దగ్గర కనీసం సంఘీభావం చెప్పడానికి రావాలి కదా. గతంలో మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడనే కోదండరాం కూర్చున్నాడు, అద్దంకి దయాకర్ కూర్చున్నాడు, మరి చెనగన్ దయాకర్ కూర్చున్నాడు, బల్మూర్ వెంకట్ కూర్చున్నాడు, హర్షవర్ధన్ రెడ్డి కూర్చున్నాడు, రియాజ్ సార్ కూర్చున్నాడు. ఇప్పుడు ఒక్కోళ్ళని వస్తురా రాకపోగా మేము మళ్ళీ వేస్తామంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? చూడొచ్చు అక్కడ పెద్ద మొత్తంలో కెమెరాలు చూపించండి. ఇవాళ మనం పొద్దున 10 గంటల నుంచి వచ్చినాం, మధ్యాహ్నం ఇప్పుడు 1:30-2 అవుతుంది. ఇప్పటిదాకా కూడా పిల్లలు వాళ్ళకి ఏం కోస, రేపు భావి భారత టీచర్లు అభ్యర్థులు కావాల్సిన వాళ్ళని ఎంత ఘోరంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవసరమా? వాళ్ళు అడుగుతుంది 2 నెలల టైం. నీ సీఎం జాబ్ నాకు రేవంత్ రెడ్డికి సీఎం జాబ్ కావాలి, విద్యాశాఖ మంత్రిననే, మున్సిపల్ శాఖ మంత్రిననే, ఎస్సీ ఎస్టీ శాఖకు అయిననే మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఒక్కోడికి
ఒక్కోడికి ఇన్ని జాబులు అవసరం ఉంది, పిల్లలు ఏం అడుగుతారు, మాకు జాబ్ కూడా అడుగుతలే, టైం ఇవ్వండి అన్న, టైం ఇవ్వండి, ప్రెషర్ అవుతుంది, ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్కినట్టు అవుతుంది. మన పప్పు ఉంటుంది కదా, పప్పును ప్రెషర్ చేస్తే ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. రామకృష్ణ మఠంకి వెళ్తే సైకలాజికల్గా డీ అడిక్షన్ సెంటర్లకు రామకృష్ణ మఠంకి వెళ్తున్నాం. ఇన్నేళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఒక డిఎస్సి వస్తే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి అంటారు. టైం అడగడం తప్పు కాదు కదా. ఆ మధ్యలో మరి టెట్ ఎందుకు పెట్టినావు, మరి లేదంటే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు జాబ్ పెట్టినావు, హాస్టల్ వెల్ఫేర్ అకౌంట్ ఆఫీసర్ ఎందుకు పెట్టినావు? మీరు ఒక్కనాడని ఒక ఎగ్జామ్ రాసిర్రా, ఒక ప్రిలిమ్స్ రాసిర్రా, ఒక మెయిన్స్ రాసిర్రా, మీకు జనరల్ స్టడీస్ వస్తుందా, ఇంకేమన్నా మరి 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 ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుందంటే దాంట్లో వస్తుందా? వీళ్ళు ఎంత చదవాలంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ అంతా ఒకటో మరి 4వ తరగతి ఉన్న చదవాలి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, ఇన్ని పుస్తకాలు చదవాలంటే ఎవరితోనన్నా రోబోలో రజనీకాంత్ ఇట్లా జిగ్ అనగానే మెమొరీకి వస్తుందా? కాస్తంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎవడన్నా ఆ రియాజ్ సార్ నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నావు, నీకన్నా రియాజ్ గారిని నియమించారు, రియాజ్ గారికి ఏం తెలియదని విద్యార్థులు అందరూ అంటా ఉన్నారు. నిజంగా మరి రియాజ్ గారిని నియమించడం గల కారణాలు ఏంటంటారు? మరి నాకదే శాఖ, తన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు కాబట్టి ఆయనకు నిరుద్యోగులకు ఏం సంబంధం? ఆయన కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మా బాధ తెలుస్తుండే. ఆయన ఏమంటుండు, నాకు పార్టీ మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత నిరుద్యోగులు అంటుండు. మరి అట్లాంటి వాడుతో మనకేం న్యాయం జరుగుతుంది? ఇది చాలా దారుణం. హర్షవర్ధన్ రెడ్డి అన్న కూడా ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. గతంలో ఈ రేవంత్ రెడ్డి మీదనే ఇష్టం లేక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. మళ్ళీ ఆ మానవత్రాయణని తీసుకున్నారు కమిటీ. ఈయన మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేడు, కనీసం నాతో మాట్లాడాలని ఈయన అలిగి మళ్ళీ ఈయన బీఆర్ఎస్కి పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిండు.